ఇందిరా సహాని కేసులో ఒక డెడ్ లైన్ పెట్టిండ్రు. ఏ రిజర్వేషన్ అయినా 50% సీలింగ్ అవద్దన్నారు. గతంలో 10% ఈడబ్ల్యూసీ అగ్ర కులాలలో పేదవాళ్ళు ఉన్నారని ఆయన రిజర్వేషన్ పెడితే మేమందరం పాస్ చేసినాం. ఎందుకంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ తనకు తాను ఓబీసీ అంటాడు. కానీ దీనికి న్యాయం చేయమని కోరడానికి రాహుల్ గాంధీ గారే మొదలు కంకణం కట్టుకున్నాడు. కనుక అదే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ 42% కామారెడ్డిలో డిక్లేర్ చేశాడు. దాన్ని అమలు కూడా చేశాడు. చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఆర్డినెన్స్ కూడా తీశారు. దానికి గవర్నర్ దగ్గర పంపిస్తే అది కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఢిల్లీలో కూడా మేము ధర్నా చేశాము. ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. కానీ అక్కడ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుద్దామంటే ఆమె కూడా అవకాశం ఇవ్వలేదు. కనుక ఇక ఒక్కటే ఆల్టర్నేట్ మా అందరి భవిష్యత్తు బాగుండాలంటే 9th షెడ్యూల్లో పెడితే న్యాయం జరుగుతుంది. అప్పుడు ఎవరు వ్యతిరేకం చేస్తారో తెలుస్తుంది. ఎందుకంటే మా ఓట్లతోటే ఎవడన్నా గెలవాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓట్లతోటే గెలుస్తారు అగ్రకులాల వాళ్ళు ఎవరైనా. కనుక మాకు న్యాయం జరగాలంటే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను రాహుల్ గాంధీ గారికి లెటర్ రాశాను, పంపించాను. అదేవిధంగా సోనియా గాంధీకి, అదేవిధంగా వేణుగోపాల్కు, అదేవిధంగా ఆల్ ఇండియా ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ యాదవ్ గారికి కూడా పంపిస్తున్నా. ఎందుకంటే మీ ద్వారా చెప్తున్నా. ఎందుకంటే ఇక ఏమి లేదు. ఈడ మేము ఎంత కొట్లాడినా ఎన్ని ధర్నాలు చేసినా ఈడనే లొల్లి అవుతుంది. ఇక ఢిల్లీలో కూర్చోవాలి అని అందరూ పోవాలి. చలో ఢిల్లీ, చలో ఢిల్లీ. దీంతో పాటు ఈ లెటర్తో రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా స్పందిస్తాడు. ఆయన బిల్లు పెట్టాలి. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ మీద ఉన్న ఏదైతే తప్పు జరుగుతుందో దాని మీద ప్రజలను కాపాడడానికి చిన్నపిల్లలకు అన్యాయం జరుగుతుందని ఆలోచన వచ్చింది. కాబట్టి దీనితో పాటు హయ్యెస్ట్ మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి మా బీసీలకు న్యాయం చేయడానికి 9th షెడ్యూల్లో ఈ బిల్లు పెట్టాలని బీయింగ్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీకి కూడా లెటర్ రాశాను. వేణుగోపాల్ రాశాను, సోనియా గాంధీకి రాశాను, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా రాశాను. తప్పనిసరిగా బిల్లు పెడితే తెలిసిపోతుంది. మేము ఎంత కొట్లాడినా, ఎన్ని సంఘాలు, ఎన్ని కుల సంఘాలు, ఎన్ని ఓబీసీ లీడర్లు ఎన్ని చెప్పినా ఈడనే ధర్నా చేస్తుంది. కనుక వాళ్ళందరినీ నేను కోరేది ఎంత, పార్లమెంట్ జరిగేటప్పుడు 6-7 తారీఖులకు మీరు ఢిల్లీకి వచ్చేస్తే అక్కడనే రాహుల్ గాంధీని కూడా కలిసి అయ్యా మా బిల్లు పెట్టి, ఎందుకంటే ఇది 19th వరకే ఉంటుంది, 1st to 19th లోపల మనం 6-7 తారీఖులకు ఢిల్లీకి పోయి ఆడ కూర్చుంటే పని జరుగుతుందని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కానీ, అదేవిధంగా ఓబీసీ ఆర్గనైజేషన్స్ ఎంతమంది ఉన్నారు, అది ఆర్ కృష్ణ కావచ్చు, జాజుల శ్రీనివాస్ కావచ్చు, అదే చిరంజీవి గారు కావచ్చు, ఇట్లా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందరం పోదాం, ఢిల్లీలో కూర్చుందాం, న్యాయం చేద్దాం. ఎందుకు ఇక్కడ ఏది చేసినా నడిచేటట్లేదు. ఎందుకంటే ఒకటే సీలింగ్ 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 అంటున్నారు. కానీ 10% వాళ్ళకి ఇచ్చినప్పుడు మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు. మాకు ఎందుకు అన్యాయం చేస్తారు? 76 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి, ఇప్పటికీ కూడా మాకు అన్యాయం జరుగుతాయి. ఎట్లా మా పిల్లల భవిష్యత్తు ఇట్లనే ఉంటుందా? కనుక ఇవాళ సోషల్లీ, ఎకనామికలీ, చదువులో, ఎంప్లాయ్మెంట్లో, అదేవిధంగా రాజకీయంగా కూడా ఈ రిజర్వేషన్ ఒక కానూన్ అయితే, ఒక లా అయితే మా అందరికీ లాభం అవుతుందనే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈసారి రాకపోతే ఇక మన జీవితాంతం ఇదే ఉద్యోగం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ తప్పనిసరిగా స్పందించాలని, నరేంద్ర మోడీ కూడా ఓబీసీ కాబట్టి ఆయన న్యాయం చేయాలని, ఆయన ఓబీసీ ఎంపీస్ ఇప్పటి వరకు నువ్వు ఏం చేయలేదు, ఇదన్నా చేయమని ఆయనను కోరుతున్నా. అదేవిధంగా ఆల్ పార్టీ వాళ్ళు కూడా మాకు సహకరించాలి. అందరి ఇళ్లకు పోదాం, వాళ్ళు దండం పెడదాం, అవసరం అనుకుంటే కాలు మొక్కుదాం. వచ్చే తరం వారికి గురించి మనం ఎంత సాక్రిఫైస్ చేసినా అది మనకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ గురించి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు కాబట్టి తెలంగాణ వచ్చింది. అదేవిధంగా ఈ ఓబీసీ ఉద్యమం ఇక్కడ కాకుండా మనం ఢిల్లీలో అందరు పార్లమెంట్లో మనం కలుద్దాం, అందరు చీఫ్ మినిస్టర్ కలుద్దాం, రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం. దానికి తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఓబీసీ మినిస్టర్ అయినటువంటి
మొన్న ప్రభాకర్ గారు అందరూ కూడా ఢిల్లీలో ఒత్తిడి తేవాలే, అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఏం జరగదు, మనం ఏం చేసినా ఈ లోకల్ బాడీలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. దాని గురించి నేను ఏం మాట్లాడాలి, ఇక లాభం జరగాలి. ఫైనల్గా మా జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలంటే 9th షెడ్యూల్లో పెడితేనే మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా తప్పనిసరిగా మీరు బాగా ఇది పబ్లిసిటీ చేస్తే అన్ని జిల్లాలకు వెళ్ళి కూడా జనం వస్తారు ఢిల్లీకి. దానికి రావాలని కోరుతున్నా. ఎందుకంటే ఎట్లనన్నా 14 నాడు ఏది ఓటు చోరీ మీటింగ్ కూడా రావాలని వేణుగోపాల్ గారు చెప్పారు. కాబట్టి దీంతో పాటు దానికంటే ముందు అందరు ముందే వచ్చేసేస్తే రెండుటి కూడా అన్నిటికంటే ముఖ్యంగా మనకు కూడా న్యాయం జరుగుతుంది. ఉమ్మడి చోరీలో కూడా అన్యాయం జరిగిందని రాహుల్ గాంధీ చేసినటువంటి ఏదైతే ఆలోచనను 14 నాడు ఆల్ పార్టీలు వస్తున్నాయి. మనం 7 నుంచి 14, 15 వరకు కూడా ఆడనే కూర్చుందాం. ఈ లోపల రాహుల్ గాంధీ గారిని బిల్లు పెట్టడానికి మనం శాయశక్తుల కృషి చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదు. అందుగురించి ఈ లెటర్ రాసిన ఏమని రాసినంటే, రాహుల్ గాంధీ గారు మీరు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచి 4500 కిలోమీటర్లు మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 42% ఇచ్చింది, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది. కానీ ఆర్డినెన్స్ తీస్తే గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్ చేస్తారు. ఢిల్లీకి పోతే ఢిల్లీలో కూడా ఏం జరగదు. అక్కడ కూడా ముఖ్యమంత్రి ధర్నా చేశారు. అందుగురించి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అందరూ కూడా తప్పనిసరిగా ఢిల్లీలో వచ్చి మనం తాడో పేడో తెలుసుకోవాలి. లేకపోతే ఇప్పుడు రాకపోతే ఎన్నడూ రాదు. మనం ఎంత కొట్లాడినా కోర్టులు మనకు వ్యతిరేకం ఉన్నాయి. 50% సీలింగ్ 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 అంటున్నారు. దీన్ని అధిగమించాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా ఓబీసీ కాబట్టి న్యాయం ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు. ఫ్యూచర్లోనే ఆయన న్యాయం చేస్తారు. అగ్రకులాలు ముందుకు వస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్ అన్యాయం జరిగిందని కనుక నువ్వు ఓబీసీ ప్రధానమంత్రిగా న్యాయం చేయాలని కోరుతున్నా. ఈ కాపీలు ఇది అందరికీ తీసిన అరే ఈ ఫోటో